ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన నీతో మాట్లాడుతున్నటువంటి మాటలు బట్టి నువ్వు ఎంతగానో సంతోషించాలి. ఎందుకంటే ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయం 22వ వచనంలో, మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధం చేయవాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించుతిని. ఈరోజు ప్రభువే నీ పక్షంగా ఉండి ఆయన యుద్ధం చేయడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నారు. నీకు మంచి దినాల్లోనికి నడిపించడానికి ఆయన ఆలోచన కలిగి ఉన్నారు. ఇది నీకు ఒక సమయం. ఇది యోసేపు జీవితంలో ఒక సమయం వచ్చినప్పుడు చెరసాల పునాదులు కానీ మరి శత్రువులు కానీ ఎవరు కూడా అతను ఆపలేదు. కానీ రాజుని వద్దకు తీసుకొని రాబడినప్పుడు రాజు అతనికి ఎంతో ఘనతనివ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాము. కనుక ఈ దినాన్ని అయితే ప్రభు అయితే నీకు అన్ని విషయాల్లో జయమిచ్చేవాడుగా ఉన్నాడు. అయితే నీకు అనిపిస్తుంది, దేవా నేను నీతో సన్నిహితంగా లేను, దేనిని బట్టి ఈ దినాన నీవు నాకు ఇటువంటి కృపను అనుగ్రహిస్తున్నావని నువ్వు అడగవచ్చు. కానీ ఈరోజు ఆయన నిన్ను అధికంగా ప్రేమిస్తూ ఉన్నారు కాబట్టి, రాబోయే కాలంలో నీకు వచ్చేటువంటి పరిస్థితులన్నింటినీ ఆయన ఎరిగి ఉన్నారు కాబట్టి, ఈ దినం నుంచే నీ జీవితంలో ఆయన నీ పక్షంగా ఉండి యుద్ధం చేసి అన్ని విషయాల్లోనూ విడిపించడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. కనుక పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు ఎంతోమంది యథార్థవంతులు ఉన్నారు. యథార్థవంతుల కొరకు దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. సింహాలను మూశాడు, అగ్ని బలను చల్లార్చాడు, ఖడ్గదారిని వారు తప్పించుకునేలా చేశాడు. ఎన్నో గొప్ప కార్యములు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33-38 వచనాల్లో చూసినప్పుడు, వారు విశ్వాసం ద్వారా సింహం నోలను మూసిరి, అగ్ని బలమును చల్లార్చి ఖడ్గదారిని తప్పించుకొని, మరి కొందరు తిరస్కారమును, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టబడి, రంపములతో కొయ్యబడి, శోధింపబడి, ఖడ్గంతో చంపబడి, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందిరి. వారికి ఎలాగైతే దేవుడు వారి పక్షంగా ఉండి వారిని బలపరిచాడో, అదే దేవుడు ఇది నీ పక్షంగా ఉండి కార్యం చేయడానికి ఆయన ఆలోచన కలిగి ఉన్నారంటే నువ్వెంత గొప్ప భాగ్యవంతుడివో, నువ్వెంత గొప్ప భాగ్యవంతురాలువో ఇది నువ్వు ఆలోచన చేయాలి. నువ్వు ఆయన కొరకు నువ్వేం చేస్తావో ఈరోజు గారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రభు అయితే ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన ఆలకించారంతే. ఆయన కొరకైతే నువ్వు ఇంతవరకు ఏమీ చేయలేదు, కానీ నీవు ఆయన సన్నిధిలో చేస్తున్నటువంటి ప్రార్థన ఆయన ఆలకించి, కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 4వ వచనం రీతిగా, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. కాబట్టి ఈరోజు మనం నిజంగా దేవుని సంతోషపెట్టగలిగేటంత సన్నిధిని మనం కలిగి ఉన్నామా? కానీ ప్రభు అయితే ఈరోజు నీ యొక్క విజ్ఞాపనను ఆయన ఆలకించి ఈరోజు నీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆయనే నీ పక్షముగా ఉండి ఆయన నీ శత్రువుల మీద నీకు జయం అనుగ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఈరోజు జయం పొందుతావు. అది ఏ పరిస్థితి అయినప్పటికీ ఆయన మొదలు పెడుతూ ఉన్నారు. కాబట్టి ఆ యొక్క కార్యాలు జరుగుతుండగా ఆయన్ని స్తుతిస్తూ ఆయన ఇంకా మెలుకు కలిగి నువ్వు నడుచుకోవాల్సినటువంటి వ్యక్తివై ఉన్నావు. కాబట్టి నీకు విమోచన సమీపిస్తూ ఉంది. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండాలి. అనేక విషయాల్లో దేవుడు నిన్ను తప్పించనే ఉన్నాడు. కనుక ఈరోజు నువ్వు సరైనటువంటి విశ్వాసం కలిగి, సరైనటువంటి మెలకు కలిగి ఆయన్ని స్తుతిస్తూ ఆయన సన్నిధిలో భయంతో నువ్వు వణుకుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ నీ జీవితంలో సంభవిస్తాయి. కాబట్టి నువ్వు ఎవరివైనప్పటికీ సరే ఈరోజు దేవుడు నీ పక్షంగా ఉండి యుద్ధం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి విధమైన భయం అనేటువంటి లోయలో నుంచి, బంధకం అనేటువంటి లోయలో నుంచి, అనేక బలహీనత కలిగించేటువంటి బంధకాలలో నుంచి దేవుడు నిన్ను బందీ గృహంలో నుంచి బయటకు తీసుకొని వస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు కనిపెట్టుకొని ఉండు, మెలకు ఉండు. దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతములు చేసి నిన్ను, నీ కుటుంబమును బలపరచునుగాక. ఆమేన్. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకు అప్పగిస్తుండగా, ప్రభువా ఇదిగో మా శత్రువుల నుంచి, బందీ గృహంలో నుంచి నైనా ప్రతి ఒక్కరిని నైనా ఈ దినమును విడిపించడానికి నీవే వారి పక్షముగా ఉండి వారి చేతిని పట్టుకొని మీరు నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రములు తండ్రి. దేవా, నువ్వు నడిపించినప్పుడు ఎన్నడూ పొరపాట్లు అయితే జరగవు కానీ తండ్రి, భయం అయితే మా హృదయంలో ఉండవచ్చు. కానీ ప్రభా, నిన్ను స్తుతించడం ద్వారా, నీ నామాన్ని కనపరచడం ద్వారా, మెలకు కలిగి కనిపెట్టుకోవడం ద్వారా ప్రభా అన్ని విషయములలో మేము తప్పించబడినట్లుగా కృప దయచేసి నీ మహిమ సన్నిధిని ఆయన తోడుగా ఉంచి కృప చూపించమని, బలపరచమని, ఇంకనూ ప్రభా నీ యందు భయభక్తులు కలిగి ఉండడానికి, నీ మార్గములలో పరిగెత్తేటువంటి భాగ్యమును దయచేయమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.